ಜೈ ವಾಸವಿ, ನಮಸ್ಕಾರ. ಇವತ್ತೊಂದು ಫೋಟೋ ಫ್ರೇಮ್ ಮಾಡಿ ತೋರ್ಸಕ್ಕೆ ಒಬ್ಬರು ಸ್ನೇಹಿತೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಏನೇನು ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ಅಕ್ಕಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಕ್ಕಿ ನಾವು ಬರೀ ಅನ್ನಕ್ಕೆ ಮಾತ್ರ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ, ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ಗೆ ಮಾತ್ರ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಮಾಡ್ತೀವಿ. ಆದರೆ ಇವರು ಅದನ್ನ ಫೋಟೋ ಫ್ರೇಮ್ ತರ ಕೂಡ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾವ ತರ ಮಾಡಿ తోరుస్తా ఇದ್ದಾರೆ ಅಂತ ನೋಡೋಣವಾ? ఈరోజు కార్డ్బోర్డ్ మనం ఏం చేస్తాము, మన ఇంట్లో ఎలాగో వేస్ట్గా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, దాంతో ఒక ఫోటో ఫ్రేమ్ చేస్తామా? కావాల్సింది కార్డ్బోర్డ్, జెల్, రైస్, కలర్స్. ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకుంటాము. మన సైజ్ డిపెండ్స్ ఆన్ సైజ్. మార్కింగ్ చేస్తామా? కట్ చేసుకుంటాం పీసెస్. మనకు కావాల్సిన లెటర్స్ అంతా కట్ చేసుకుంటాం. ఇలా ఫోటో ఫ్రేమ్ కావాల్సిన లెటర్స్ అన్ని కట్ చేసుకుంటాము. తర్వాత కట్ చేసిన తర్వాత ఒక్కొక్కదాన్ని స్టిక్ చేసి ఫోటో ఫ్రేమ్ తర్వాత తయారు చేసుకుందాము. జెల్ యూజ్ చేసి ఒక్కొక్కదాన్ని స్టిక్ చేస్తాం మనం ఇప్పుడు. దాన్ని జెల్ యూస్ చేసాం కదా, ఇప్పుడు వీటిని డెకరేషన్ చేస్తాం. రైస్ యూస్ చేసి డెకరేషన్ చేస్తాము. సో జెల్ అప్లై చేస్తామా కార్డ్బోర్డ్ మీద. జెల్ అప్లై చేసిన తర్వాత వీటిని రైస్ అప్లై చేస్తాం. ఇలా మొత్తం డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తే ఇక్కడ మన మిడిల్లో మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు కార్డ్బోర్డ్స్తో. మనం ఏ టైప్ కావాలంటే ఆ టైప్.